సో డాక్టర్, ఎంత కార్పొరేట్ లైఫ్లో బిజీ ఉన్నా, ఐటీ లైఫ్లో బిజీ ఉన్నా, నో మ్యాటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్, వీకెండ్ రాగానే అందరూ ఆ 2 days ఫుల్ వర్కౌట్ లేదా ఫుల్ స్పోర్ట్స్ ఆడి ఫిజికల్ మెంటల్ అన్ని పరంగా రిఫ్రెష్ అయిపోదామని వెయిట్ చేస్తూ రకరకాల దెబ్బలు తగిలించుకుంటున్నారు యాజ్ అ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. యా సో ఈ మధ్య కాలంలో మీరన్నట్టు ఓన్లీ వీకెండ్స్లో ఆడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. సో అలా ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఆడి మిగతా రోజులు కనీసం మినిమం వ్యాయామాలు కూడా చేయకపోతే మీ కీళ్ళు కానివ్వండి, మీ కండరాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మీరు ఆడినంతసేపు, ఆ మూమెంట్ చేస్తున్నంతసేపు మనకు వ్యాయామం లాగా కీళ్ళు కదలికుంటేనే కండరాలు కానీ స్ట్రెచ్ అవుతాయి అండ్ మనం సడన్గా దాని మీద స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు అవి మనకు సహకరిస్తాయి. సో ఎప్పుడైతే మనం అది చేయకుండా ఓన్లీ వీకెండ్స్ మాత్రమే దాన్ని ఉపయోగిస్తామో, సో మనకు దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు అంటే లిగమెంట్ ఇంజరీస్ అంటాం, సో ఆర్ మజిల్ టేర్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అలానే లోయర్ బ్యాక్ అంటే నడుము మీద స్ట్రెయిన్ పడి సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం, సో ఇలాంటివి ఏమైనా చేసినా కూడా నడుము మీద ఒత్తిడి పడి డిస్క్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు వీకెండ్స్ మాత్రమే చేస్తూ ఉంటే. సో అలా కాకుండా మీరు రెగ్యులర్గా ఏదో ఒక వ్యాయామం, కనీసం ఒక బ్రిస్క్ వాక్ ఆఫ్ 30 minutes, రెగ్యులర్ స్ట్రెచెస్, సో ఇలాంటివి చేసుకుంటే ఆ గాయాలని మీరు అరికట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.